ప్రైస్ లార్డ్ అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబుల్ రీడింగ్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చూడాల్సిన అధ్యాయం చూద్దాం. జెనసిస్ 13, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13, ఆదికాండం 13 అధ్యాయంలో భాగంగా మనం అబ్రహాము లోతు ఒకరి నుండి ఒకరు వేరైపోవడం, అబ్రహాము హెబ్రోనుకు పోవడాన్ని అంటే హెబ్రోనుకు బయలుదేరి వెళ్ళడాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మొదటి వచనం మనం చూసినట్లయితే అబ్రాము లోతు ఒకరి నుండి ఒకరు వీరైపోవడం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఏంటో చూద్దాం. మొదటి వచనం, అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తుల నుండి నెగబమునకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడు? నెగబునకు వెళ్ళాడు. ఎవరు? అబ్రాము. ఎవరెవరు? తన భార్య షారాయి, తనతో పాటు హారాను కుమారుడైన లోతు. తర్వాత వెంటబెట్టుకొని తనకు కలిగిన సమస్త ఆస్తిని మొత్తం సమస్తమును నెగబుకు వెళ్ళాడు. ఐగుప్తులో నుండి బయలుదేరిపోయాడు. ఎందుకు? ఐగుప్తులో వాళ్ళు ఐగుప్తు ఫరో వీళ్ళందరినీ అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పారు కాబట్టి వాళ్ళు అక్కడ నుండి ఎక్కడికి వచ్చారంటే నెగబుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే లాస్ట్ అధ్యాయంలో మనం ఐగుప్తు గురించి నేర్చుకున్నాం కదా, అది రెండవ వచనం. అబ్రాహాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. సో ఇక్కడ మనకి ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే అబ్రాహాము ధనవంతుడుగా ఉన్నాడు. ఆయన పేదవాడు కాదు, ధనవంతుడుగా ఉన్నాడు. అతని దగ్గర ఏముంది? వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి. పశువులు అంటే ఇక్కడ ఒంటెలు కావచ్చు, గాడిదలు కావచ్చు, తర్వాత ఇంకా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఇలా అనేక పశువులు కలిగి ధనవంతుడుగా ఉన్నాడు అబ్రాహాము. వెండి ఉంది, బంగారం ఉంది. నెక్స్ట్ వచనం, అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి. సో చూడండి, అతను ఈ ఐగుప్తు నుండి బయలుదేరాడు కదా, నెగబుకు వచ్చాడు. అక్కడ నుండి బయలుదేరి దక్షిణ దిక్కు నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు తన ఫస్ట్ మనం చూసాం కదా, ఆయన బేతేలుకు హాయికి మధ్య గుడారం వేశాడని మనం చూసాం కదా. ఆ గుడారం మొదట ఉన్న గుడారం స్థలానికి వచ్చేసాడు. వెళ్ళి ఏం చేశాడో చూద్దాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడే కదా బేతేలుకు హాయికి మధ్యన ఒక గుడారం వేసి అక్కడ మొట్టమొదటి బలిపీఠం దేవుడికి కట్టి అక్కడ యెహోవా నామం పేరిట ప్రార్థన చేశాడనేది మనం లాస్ట్ అధ్యాయంలో చూసాం. సో అక్కడికి మళ్ళీ వచ్చేసాడు. ఐగుప్తుల నుండి మళ్ళీ అక్కడికి వచ్చినట్టుగా మనం ఈ వచనంలో మనకు తెలియజేస్తుంది. బలిపీఠం కట్టిన చోటకి చేరాను. అక్కడ అబ్రాము యెహోవా నామమును ప్రార్థన చేశాం. మరలా యెహోవా నామం పేరిట అబ్రాము ప్రార్థన చేసినట్టుగా మనం 4వ వచనం చూస్తాం. నెక్స్ట్ వచనం, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకు గొర్రెలు, గుడ్లు, గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా విస్తారమై ఉండేది. ఇక్కడ సమస్య మొదలైంది. ఏంటి ఆ సమస్య అంటే లోతుకి సమస్య మొదలైంది. అబ్రాము వెండి బంగారం పశువులు కలిగిన వాడే. లోతు కూడా గొర్రెలు, గుడ్లు, గుడారములు అన్నీ ఉన్నాయి. తన కలిగిన దాసీలు, గుడారములు, గుడ్లు, గొర్రెలు, పశువులు అన్నీ లోతు కూడా ఉన్నాయి. సో వాళ్ళు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం అనేది చాలలేదు, సరిపోలేదు. ఆ సరిపోకపోవడం వలన వాళ్ళ దాసులకి వీళ్ళ దాసులకి, వాళ్ళ ప్రజలకి వీళ్ళ ప్రజలకి మధ్య గొడవలు, అంతరాలు, ఇబ్బందులు కలగడం మొదలయ్యాయి. ఎందుకని వారి ఆస్తి బహుగా ఉంది, నివసించలేనంత విస్తారంగా ఉంది అనేది మనం ఈ 2 వచనాల్లో చూడొచ్చు. నెక్స్ట్ వచనం, అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉన్నారు. సో వాళ్ళు నివసిస్తున్న దేశంలో, అప్పుడున్న ప్రదేశంలో అంటే వారి కాలంలో ఎవరెవరు ఉన్నారంటే కనానీయులు, పెరిజ్జీయులు, ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకున్నాం. పెరిజ్జీయులు, కనానీయులు ఆ కాలం ముందు అక్కడ నివసిస్తున్నారు. లోతు పశువుల కాపర్లు. తర్వాత అబ్రహాం పశువుల కాపలకి మధ్య గొడవ పుట్టింది. వాళ్ళకు అంతరాలు పుట్టింది. ఎందుకంటే వాళ్ళు బహుగా గుడ్లు, గొర్రెలు, గుడారములు, దాసీలు, పశువులు వీళ్ళిద్దరికీ ఆస్తి బహుగా ఉండడం వలన వాళ్ళ కాపలకు వీళ్ళ కాపలకు సమస్య వచ్చింది. కలహం కూడా పుట్టినట్టు ఈ వచనం మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచనం, కాబట్టి అబ్రాం, మనము బంధువులము గనుక నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అని దేవుడు అంటే అబ్రాము లోతుకి చెప్పడం జరుగుతుంది. అంటే అబ్రాము ఎప్పటికీ కూడా అబ్రాహాం యొక్క యాటిట్యూడ్ ఏంటంటే, అబ్రాహాం యొక్క లక్షణం ఏంటంటే శాంతిగా ఉండాలి. గొడవలు, కలహాలు అనేది అతనికి ఇష్టం లేనట్టుగా మనం ఈ వచనంలో చూడొచ్చు. అబ్రాహాం ఏమంటున్నాడంటే మనం సమాధానంగా ఉండాలి. ఎందుకంటే మనం బంధువులం. నా సహోదరు కొడుకు నువ్వు, హారాము నా సహోదరుడు, అతని కొడుకు నువ్వు, నాకు నా పశువుల కాపలకు నీ పశువుల కాపలకు కలహం ఉండకూడదు, గొడవ ఉండకూడదు అని అబ్రాహాము సంధి చేయడానికి అంటే సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్ వచనం, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వీరుగా నుండు. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, ఇక్కడ సొల్యూషన్ కూడా అబ్రాహాము చెప్తున్నాడు. ఏమంటే నీ ఇష్టం, చాయిస్ ఈస్ యువర్స్. అంటే నువ్వు ఏది చూజ్ చేసుకుంటే, ఏది ఎన్నుకుంటే అదే. ఇక్కడ మనకి ఉండడం కుదరదు. ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వీరుగా ఉండు, అదే నాకు మంచిది. నువ్వు ఎడమ తట్టుకుపోతే నువ్వు ఇటు సైడ్ పోతే నేను ఇటు సైడ్ పోతాను, నీ ఇటు సైడ్ పోతే నేను ఇటు సైడ్ పోతాను, నువ్వు ఉత్తరానికి పోతే నేను దక్షిణానికి పోతాను, తర్వాత పడమరకి పోతే నేను తూర్పుకు పోతా, కుడి తట్టుకుపోతే నేను ఎడమ తట్టుకుపోతా, ఎడమ తట్టుకుపోతే నేను కుడి తట్టుకుపోతానని చాయిస్ని లోతుకి అబ్రామే ఇచ్చినట్టుగా మనం చూస్తాము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూశాను. అప్పుడు లోతు ఏం చేశాడంటే తన చేతిలోనే ఉంది కాబట్టి తను చూజ్ చేసుకోవడానికి ఇంకా కన్నులు పైకి ఎత్తి చూశాడు. యోర్దాను ప్రాంతాన్ని చూశాడు, అందరినీ చూశాడు.
నెక్స్ట్ వచనం, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. సో లోతు చూసిన ఆ యొక్క పట్టణం ఉంది కదా, ఆ యొర్దాను ప్రాంతం అంతా కూడా ఎలా ఉందంటే సోయరు వచ్చి వరకు, సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనం చేయకముందు ఎలా ఉంది? యెహోవా తోట వలె ఉంది అది. ఐగుప్తు దేశం వలె నీళ్లు పారుతున్న దేశంగా ఉంది. దేవుడు దాన్ని నాశనం చేయకముందు ఉన్న సిచ్యువేషన్ అక్కడ కనబడుతుంది. నీళ్లు విస్తారంగా ఉంది. యెహోవా తోట వలె ఉంది. తోట వలె అంటే ఏంటి? తోట అంటే ఏంటి? ఇక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్టు, పచ్చని పొలాలు ఉన్నట్లు, పచ్చని పైరు ఉన్నట్టు, మైదాన ప్రాంతం ఉన్నట్టు. ఇంకా సింపుల్ చెప్పాలంటే మైదాన ప్రాంతం ఉంది లోతు చూసిన ప్రాంతం. నెక్స్ట్, కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయాయి. ఇక్కడ చూసాం కదా, లోతు కన్నులెత్తి యొర్దాను ప్రాంతాన్ని ఎప్పుడైతే చూశాడో ఆ యొర్దాను ప్రాంతం ఎలా ఉంది? యెహోవా తోట వలె ఉన్నాడు. ఐగుప్తు దేశం వలె నీళ్లు పారుతున్న దేశంగా ఉంది, మైదాన ప్రాంతంగా ఉంది. దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణం నాశనం చేయకమునుపు ఉన్న ప్రదేశం అది. ఆ ప్రాంతాన్ని లోతు ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లా వాళ్ళిద్దరు ఏం చేశారంటే వేరైపోయారు. నెక్స్ట్ వచనం, అబ్రాము కనానులో నివసించను. అబ్రాము కనాన్లోనే నివసించాడు. లోతేమో యొర్దాను ప్రాంతం తూర్పుగా ప్రయాణమై అటు సైడ్ సొదొమ గొమొర్రా అనే పట్టణంలో సైడ్ వెళ్ళిపోయాడు. లోతు ఆ మైదానమందున్న, ఇంకా చూడండి మైదానం అంటే ఏంటి మనకు గుర్తు రావాలి. మైదానం అంటేనే సారవంతమైన భూమి కలిగినది. మైదానం అంటేనే నీళ్లు పుష్కలంగా ఉన్న ప్రాంతం. మైదానం అంటే పంటలు బాగా పండే ప్రాంతం అని అర్థం. మైదానం అంటేనే మనుగడు సాగడానికి అనుకూలమైన ప్రాంతాన్ని మైదాన ప్రాంతం అంటారు. అలాంటి ప్రాంతాన్ని లోతు ఎన్నుకున్నాడు. పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సో లోతు ఎక్కడ తన గుడారం వేసుకున్నాడని సొదొమ దగ్గరలో వేసుకున్నాడు. ఎందుకంటే మైదానమందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉన్నాడు ఆయన. సో అది మనం చూస్తాం. నెక్స్ట్, సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. అది మైదాన ప్రాంతం అయినప్పటికీ అక్కడున్న ప్రజలు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాళ్ళు. దేవుని దృష్టికి బహు పాపులుగా ఉన్నట్టు ఈ వచనం మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచనం, లోతు అబ్రామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఇక్కడ నువ్వు ఉన్నావు కదా, దేవుడు అబ్రాముతో ఇలా అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు ఇక్కడ నుండి ఏం చేస్తావంటే ఉత్తరపు తట్టు చూడు, తర్వాత దక్షిణపు తట్టు చూడు, తర్వాత తూర్పు తట్టు చూడు, తర్వాత పడమర తట్టు చూడు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనగా నువ్వు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తున్నాను. ఇప్పుడు అబ్రాం ఎక్కడ ఉన్నాడు? కనాన దేశంలో ఉన్నాడు. కనాన దేశం నుండి దేవుడు అన్ని దిక్కుల వైపు 4 దిక్కుల వైపు చూడమన్నాడు. ఆ 4 దిక్కులో ఉన్న ప్రదేశం మొత్తం నీ సంతానానికి నేను ఇస్తున్నానని దేవుడు మరొకసారి అబ్రాంకి గుర్తు చేస్తున్నట్టు ఈ వచనం మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచనం, మరియు నీ సంతానమునకును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసేదను. నీ సంతానం ఎట్లనగా, ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. అబ్రాహాంకు క్లారిటీ స్పష్టంగా దేవుడు చెప్తున్నట్టు, మరొకసారి గుర్తు చేస్తున్నట్టు అతనికి అబ్రాహాంకి మధ్య నిబంధనని మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటి అదేనంటే, ఇగో అబ్రాహాం చూడు, నీ సంతానమును భూమి మీద ఉన్న రేణువుల వలె నేను విస్తరిస్తాను. భూమి మీద రేణువులను ఎవరు లెక్క పెడతారా? అది ఇంపాసిబుల్. ఎవరు లెక్క పెట్టలేరు. అలా ఒకవేళ లెక్క పెట్టారనుకో, నీ సంతానాన్ని కూడా లెక్క పెడతారు. అంటే దాని అర్థం ఏంటి? రేణువుల్ని ఎవరు లెక్క పెట్టారు? అంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని దేవుడు అబ్రాహాంకి చెప్తున్నట్టుగా మనం ఈ వచనంలో చూస్తాం. నెక్స్ట్ వచనం, నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. నువ్వు లేగు. అబ్రాహాంతో దేవుడు చెప్తున్నమాట, నువ్వు లేగు, ఇక్కడ నువ్వు లేగు, ఈ దేశం యొక్క పొడవు చూడు, వెడల్పు చూడు, దాంట్లో సంచరించు, వాటన్నిటిని నీకే ఇస్తానని అబ్రాహాముతో దేవుడు చెప్తున్న విషయాన్ని ఈ వచనంలో చూడొచ్చు. నెక్స్ట్ వచనం, అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. ఇది మొట్టమొదటిగా ఆయన వచ్చిన ప్రదేశం కదా, తన గుడారం వేశాడు. అప్పుడు అబ్రాహాం తన గుడారం తీసేసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న, మమ్రే ఎక్కడుంది? హెబ్రోన్లో ఉంది. ఈ మమ్రే దగ్గరనే ఉంది సింధూర వృక్ష వనం ఉంది. ఆ వనంలో దిగాడు. ఆ వనంలో యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఇక్కడ దేవునికి అబ్రాహాము బలిపీఠం ఎక్కడ కట్టాడు చూడండి. ఎప్పుడు లోతు అబ్రాము వేరైపోయినప్పుడు, కనాను దేశంలో అబ్రాము నివసిస్తున్నప్పుడు యెహోవాకు బలిపీఠం ఎక్కడ కట్టాడంటే హెబ్రోన్లో కట్టాడు. హెబ్రోన్లో ఎక్కడంటే మమ్రే దగ్గర ఎక్కడ అంటే సింధూర వృక్ష వనం ఉంది కదా, ఆ వనంలో యెహోవాకు బలిపీఠం కట్టినట్టుగా మనం ఈ వచనంలో చూస్తాము ఫ్రెండ్స్. సో ఇది ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన విషయాలు. ఈ అధ్యాయంలో మనం ఏం చూసాము? అబ్రాము లోతు మధ్య వీళ్ళ కాపులకు మధ్య వివాదం రావడం, వాళ్ళు ఒకరు వేరైపోవడం మనం చూస్తాం. ఇంకా లోతు సొదొమ గొమొర్రా అనే పట్టణంలో దగ్గరలో ఉన్న మైదాన ప్రాంతాన్ని, యొర్దాను మైదాన ప్రాంతాన్ని ఎన్నుకోవడం అనేది మనం చూసాం. తర్వాత కనాను దేశం అబ్రాహాం ఎన్నుకోవడం, తర్వాత దేవుడు అబ్రాహాంకి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత అబ్రాము అక్కడ నుండి బయలుదేరినప్పుడు హెబ్రోను దగ్గరకు వచ్చాడు. హెబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనంలో యెహోవాకు బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ మరొకసారి యెహోవా నామం పేరిట ఎక్కడ ప్రార్థించిన బేతేలుకును హాయికి మధ్యన తన గుడారం మొట్టమొదటి చేశాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవా నామం పేరిట ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. సో ఈ అధ్యాయంలో చూడాల్సిన విషయాలు ఏంటంటే, ఒకరు వేరైపోయిన తర్వాత అబ్రాము వచ్చిన హెబ్రోన్లోకి వచ్చి బలిపీఠం కట్టి దేవుడికి అక్కడ బలి అర్పించడం అనేది మనం ఈ అధ్యాయంలో చూస్తాం ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ది వరల్డ్. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. అందరికీ వందనాలు.